ఎరా బాగున్నావా? వచ్చేందుకు థ్యాంక్స్ రా. ఏడ్చాలేరా నాకు థ్యాంక్స్ ఏమిటి? ఎంత మాటరా నాన్న. నాన్న ఈ నాన్న ఎక్కడ పెట్టావురా? అదొక పెద్ద కథలేరా నాన్న. టూకీగా చెప్పాలంటే మనం ఇప్పుడు ప్రేమలో పడ్డాం. వాట్ వండర్ఫుల్. అయితే ఏమిట్రా కథ ఏమైనా అర్థం తిరిగింది ఏమిటి? పెళ్లి దగ్గర అడ్డం తిరిగింది. పిల్ల తండ్రి ఒక లక్షాధికారి. ఈ భిక్షాధికారికి పిల్లనివ్వనంటాడు. అందుకని ఇచ్చేటట్టు చేయాలిరా నాన్న. నేనా? అదెలాగురా? ఎలాగంటే నేను ఒక కోటీశ్వరుని అయితే ఆ లక్షాధికారి మన కాళ్ల బేరానికి వస్తాడు. ఓరే నీ మొహంలా ఉందిరా నీ ప్లాన్. కాదురా నాన్న, నీ మొహం. ఈ అందమైన మొహానికి ఒక చక్కటి గడ్డం మీసం తగిలించి నువ్వు కోటీశ్వరుడు అయితే ఆ కోటీశ్వరుడి కొడుకుని నేనైతే నేను నిన్ను నాన్న అని పిలిస్తే ఇక చూడు నా రంగా. వాట్ కాదురా నాన్న, నా కోసం 2 రోజులు నాటకం ఆడరా. చచ్చా నీకేనా మతిపోయింది ఏమిట్రా? డాడీ. అరే ఒరేయ్, 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు. 1000 అబద్ధాలు దాటకుండా తూచే పూచి నాది. మరీ ఇంత పెద్ద అబద్ధమా? ఒరేయ్ మారువేషం వేసుకుని మోసం చేయడం ఎంత నేరం నీకు తెలుసా? ఒరేయ్, ఇది మాత్రం డబ్బు కోసం 2 యువతీ యువకుల జీవితాలు నాశనం చేయడం, 2 ప్రేమికుల్ని చిత్రహింస పెట్టడం నేరాలు కావా? వీటిని ఏ సంఘం, ఏ చట్టం, ఏ కోర్టు శిక్షించవే? ఏ చెప్పరా, చెప్పు. నీ చట్టభీతి సంఘభీతి ఏమైనా ఏ గంగిలా కలిచాయి? ఓహో వండర్ఫుల్ వండర్ఫుల్. వన్స్ మోర్. పోరా, నా ప్రేమంటే మీ అందరికీ వేళాకోళంగా ఉంది. ఊరికే అన్నారా? ఇంతలోకి అలగాలేమిటో చిట్టిన ఆయన. చెప్పు నీ ప్లాన్ ఏమిటో చెప్పు. ఒరే డాడీ, అదంతా తర్వాత చెప్తాను కానీ నువ్వు ముందు కారెక్కు. సరే పద. ఒరేయ్ ఇంతకీ ఆ డొక్కు కదులుతుందా? ఇది మన ప్రేమరథన నాన్న, ఇది కదిలితే ఆగదు. అయితే కానీ కానీ. నిన్నే బుచ్చబ్బాయి బంగళా ఇక్కడ. ఇదే. వాట్? ఇది బంగళాయా? ఏదో అవుట్ హౌస్ అనుకున్నాను. బుచ్చబ్బాయి ఇక్కడ. ఎందుకు? అతను చూడాలి. ఇంతకీ తమరెవరు? వాట్? నేనెవరన్నా? అసలు ఈ ప్రశ్న అడగడానికి నువ్వెవరు? మెడ్రాస్, బాంబే, కలకత్తా, వైజాగ్లో భూపతి షిప్పింగ్ ఏజెన్సీస్ అని ఒక పెద్ద కంపెనీ ఉంది. ఎప్పుడైనా పేరు విన్నావా? చిత్తం. మెడ్రాస్ ఫస్ట్ లైన్ బీచ్ లో, బాంబే మెరీన్ డ్రైవ్ లో, కలకత్తా హార్బర్ లో 7, 9 అంతస్తుల భవంతులు ఉన్నాయే. ఎవరివి? అవి నావి కావే. నీవెలా అవుతాయ్యా? అవి నావి. చాలుకు 50-60 కోట్ల రూపాయల బిజినెస్ చేస్తున్నాను. 50 కోట్లు? 4 సముద్రాల మీద 14 ఓడలు తిప్పుతున్నాను. 14 ఓడలు? అటువంటి ఈ శ్రీనివాసరావు భూపతిని ఎవరు అని ప్రశ్న వేస్తావా నువ్వు? తెలు ఆ బుచ్చబ్బాయిని బిలో. మన్నించండి మహాప్రభు. భూపతుని గారు, నేనే ఆ బుచ్చబ్బాయిని. వాట్? తమ దివ్య తేజస్ చూసి కాళ్ళు చేతులు అడక ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. ఏవో వెర్రి ముర్రి ప్రశ్న వేశాను. దయచేయండి, కూర్చోండి. ఇక్కడ ఎండ, లోపల దయచేయండి. లోపల ఒక్క ఇక్కడే కూర్చోండి. బుచ్చబ్బాయ్, చెప్తాం. మేము ఇక్కడ కూర్చోడానికి రాలేదు. చెప్తాం, ఒక పని మీద వచ్చాం. సెలవండి, ఆజ్ఞాపించండి. నిమిషంలో చేసేస్తాను. ఇక్కడ రంగారావు అనే ఒక కుర్రవాడు ఉంటున్నాడా? ఓ అదిగో ఆ డారాలో గరుస్తున్నాడు. రే నర్సిగా, ఆ రంగని పిలుచురారా. ఆ డొక్కు కాదు శిఖర్ కలరండి. వాడి ముఖానికి డొక్కు కారు ఒకటి. రంగడ్డు. రంగారావు భూపతికి ఆ డేరాలో ఉండే గతి పట్టిందా? కర్మ. బుచ్చబ్బాయ్, కర్మ అంటారు చూడు. చెప్తాం. కర్మ కాకపోతే కోటీశ్వరుడి కొడుక్కి ఈ డేరా నివాసం ఏమిటయ్యా? అంటే రంగారావు సంగతేనా తను మాట్లాడేది? అవునయ్యా, అవును. కన్న తండ్రిని ఒక చిన్న మాట అంటే తప్ప. అది కూడా ఏమన్నాను? విమానం కొంటానంటే వద్దు అన్నా. విమానమే? ఏరోప్లేన్ కొనడమే? అక్కడికి మంచి రోజు చూసి కొంటానయ్యా అన్నాను. అంతే, అడిగి పారిపోయాడు. అంటే ఆ రంగారావు గారు తమ ఒక్కగానొక్క కొడుకు, కులదీపకుడు. 30 కార్లు, 20 మేడలు, 14 ఓడలు, ఈ మహాసామ్రాజ్యానికి అంతటికీ యువరాజు. అటువంటి వాడు ఇక్కడ చేరి వంగి సలాములు చేసే గతి పట్టిందయ్యా. అంత మాట అనకండి. రంగారావు నా దగ్గర మహారాజులాగా బ్రతికాడు. అంటే మా కుటుంబంలో ఒక్కరిగా, 2గా, అంటే యజమానులా. చూశారు, పాండవులు మారు వేషాలు వేసుకొచ్చినా అయ్యా మీరెవరో దేవతల్లా ఉన్నారు.
ఈ రాజ్యం ఏలుకొండి అన్నట విరటరాజు. అలాగే అబ్బాయి ఉద్యోగానికి రాగానే, నాయన నీవెవరో మహారాజు బిడ్డలా ఉన్నావు, ఏలుకో అన్నా. ఏది ఆ డేరాలోనా? చిత్తం. డేరాలో ఉంచుతానా నాయన? డేరా పీకి పారాయి, తీసి పారాయి అని ఎన్నిసార్లు మొత్తుకున్నాను. ఆ భగవంతుడు తెలుసును, వింటేనా వట్టి మొండిగటం. ఆత్మవిశ్వాసం కలవాడు, అంతా ఆ తండ్రి పోలికే. ఆ రాజసం, ఆ దేవి, ఆ దర్జా. చాలేవయ్యాని దండకం. రానివాణ్ణి, వాడి పని చెప్తాను. ఎందుకండి, పిల్లలు అల్లరి చేయకపోతే పిల్లలు ఎలాగవుతారు? పెద్దవాళ్ళే అవుతారు. ఆయన ఏమి ఆ చొరవ, ఏమి ఆ బెంకం, ఏమి ఆ పట్టుదల. చూడండి, అబ్బాయి కాలు పెట్టాడో లేదు, లక్షలు లక్షలు కురిసిందంటే నమ్మండి నా ఇంట్లో. అదే కదయ్యా నా ఇది. ఇది అదేనా? నా ఇది అదే. అవునయ్యా, వాడు పుట్టాడో లేదు నాకు దశెత్తు. ఎంత గారాబంగా పెంచాను. మూడో ఏట అనుకుంటాను. ఏనుగు ఎలా ఉంటుంది నాన్న అన్నాడు. అంతే, 30,000 పోసి ఒక ఏనుగును కొని వాకిటి ముందు కట్టేసి, ఇదిగోరా నాన్న ఇలా ఉంటుంది అన్నాను. 30,000 ఏనుగా పిల్లాడికి బొమ్మ. బాబు గారు చాలా ధన్యుణ్ణి. ఇవాళ లేచిన వేళ చాలా గొప్పది, రాజదర్శనం కలిగింది. బాబు గారు, మీ పాదం నా ఇంట్లో పెట్టి నా ఇల్లు పావనం చేయండి బాబు. దయచేయండి బాబు గారు, దయచేయండి. సరే సరే, దయచేయండి. దయచేయండి బాబు గారు, దయచేయండి. ఓయ్! ఓయ్! రాయమంటారు బాబు గారికి. కాఫీ వద్దు, గీపీ వద్దు. బలగసం బాబు గారు. ఏం అక్కర్లేదయ్యా. చేతం దయచేయండి, దయచేయండి. కూర్చోండి బాబు, కూర్చోండి. అబ్బాయి గారు సార్. ఏడి ఏడి, ఎక్కడ ఎక్కడ? తమరు కూర్చోండి, నిధి చూస్తాను. కూర్చోండి బాబు. సరే సరే సరే. బాబు గారు, చిన్నబాబు గారు వచ్చారు. బాబు గారు వచ్చారు. దండం పెట్టు, నాన్నగారు దండం పెట్టు. ఎరా, ఇలా నన్ను కాదని ఎన్నాళ్ళు దేశాలు పట్టు తిరుగుతావురా? చెప్పు, జవాబు చెప్పు. చెప్పు బాబు, జవాబు చెప్పు. నాన్నగారు కాళ్ళని పడవు, తప్పలేదులే. చిత్తం బాబు గారు, తమరిని కాదని ఎన్నాళ్ళు ఎందుకు తిరుగుతాడండి? ఏదో కురతనం. ఇంకా ఏం కొరతనం అయ్యా ఈ నీళ్లు వచ్చి. ఇన్నోళ్ళ కింద కుత్తనం ఏమిటి? ఎరా రే, మీ అమ్మతో పాటు నేను చచ్చాననుకున్నావట్రా? రామ రామ, ఎంత మాట, ఎంత మాట. లేకపోతే నా మీద పగబట్టావా? చిత్తం, తమ మీద పగే ఉంటుందండి. బాబు గారు, నాన్నగారు కాదండి, క్షమించమని అడగండి, తప్పులేదండి. బాబు గారు, ఎన్నాళ్ళు ఎందుకు తిరుగుతాడండి? ఏదో గ్రహచారం. గ్రహచారం లేదు, గడ్డ గుడ్డు లేదు. మన బుద్ధునిలా గోరిస్తే వాటిని ఏమిటయ్యా ప్రయోజనం? అవును, ఏం ప్రయోజనం? ఒరేయ్ ఒరేయ్ ఒరేయ్, ఇంతసేపటి నుంచి నేను ఇలా వాగుతున్నానే, నువ్వు పల్లెత్తి ఒక్క పలుక ఏమంటావుట్రా? బాబు గారు, పలకండి బాబు గారు, పన్నెత్తి ఒక్క మాట పలకండి బాబు గారు. సరే సరే సరే, మాట్లాడక మాట్లాడక. ఒరేయ్, నా గన కోపం వచ్చిందా, నా 5 కోట్ల రూపాయల ఆస్తి ధర్మసత్రాలకి, గుళ్ళు గోపురాలకి రాశావతల పారేస్తాను. అప్పుడు కుదురుతుంది నీ రోగం. అమ్మమ్మమ్మ, ఎంత మాట, ఎంత మాట. నేనుండగా అంత పని జరగనిస్తానా? బాబు బాబు, క్షమాపణ అడుగు బాబు, తప్పులేదులే. సచ్చి నీ కడుపులు పుడతానంది, చచ్చి నీ కడుపులు పుడతానంటుంటే. బాబు గారు, సరే ఎప్పుడూ చేయను, బుద్ధిగా ఉంటాను. ఒరేయ్ 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 ఒరేయ్, ఏమిట్రా పొగరు? ఆగండి బాబు, పులి కడుపున పిల్లి పుడుతుంది కానీ పులి పుడుతుందా? చూసారా, అరడంలో కూడా ఆ దర్జా, ఆ టీవీ. ఏమిటయ్యా నా దగ్గర దర్జా? మధ్య నేనున్నానుగా ఆసుకుంటులాగా, లేకపోతే ఇప్పటికి సాష్టాంగ నమస్కారం చేసుంటున్నాను. అంతేనంటావా? సరే సరే. రే బాబు, నాన్న పిల్లరా, నాన్న రారా, మా నాన్న రా, కూర్చో కూర్చో కూర్చో. రాజు రాణిలాగా ఎలా ఉన్నారు చూసారా? కూర్చోబ్బా. చెత్త నాకు మాత్రం నా బిడ్డ మీద పగా చెప్పు. అదే చేతాను చేతాను. ఒక్కగానొక్క కొడుకు, ఒక్క కొడుకు, కోట్లకి వారసు, నా ప్రాణానికి బుచ్చబ్బాయి. చెత్త ఈ మధ్య ఏం జరిగిందో తెలుసా? చెత్త వాళ్ళ అమ్మ కల్లోకి వచ్చిందయ్యా. చెత్త వచ్చి మన బిడ్డ గతి ఇంతేనా అంది. చెత్త దాంతో నాకు మతి చెడిపోయిందంటే నమ్ము. చెత్త ఇంతలోకే ఒక టెలిఫోన్. ఆ విచారంలో ఏం కొనమన్నానో, ఎంత కొనమన్నానో నాకే తెలియదు. చెత్తం మళ్ళీ ఒక గంట పోగానే మరొక టెలిఫోన్. అందులో ఇందాక మీరు కొనమన్న స్టాకులో ఒక 50 లక్షల నష్టం వచ్చింది. అది కబురు. 50 లక్షల నష్టం? అంతే కదయ్యా వ్యాపారం అంటే, చూడలేగా. మీరు కనుక 50 లక్షలు వస్తే నష్టం ఇలాగ నవ్వుతూ నుంచున్నారు. నేనైతే గుండె పేరు చచ్చిపోయింది. ఏమిటయ్యా నీ పిచ్చి? ఇవాళ కోటి వస్తుంది, రేపు కోటి పోతుంది. దానికి ఏమిటి? అమ్మా, నాకు ఇంపాలా కావాలి. ఏం పాలు? పాలు కాదయ్యా, చిత్తం. ఇంపాలా అని చవర్లెట్టు కాదు. చెత్త కొన్నాళ్ళే నాన్న.
మరి విమానం? ఓ విమానం కూడా కొందాం. చూడు బాబు, హెలికాప్టర్ అయితే ఈ ఏరోడ్రోమ్ గొడవ ఇలాంటివి ఏమీ ఉండవు. హాయిగా సరాసరి మన ప్యాలెస్ మీదకి వచ్చి దిగచ్చు. అలాగే మరి ఊరికి వెళ్ళిపోగానే కొనేస్తావా? ఓహో, అలాగే కొంటాను. వండర్ఫుల్. వీలేదు. కుబేర భూపతులు రాక రాక నా ఇంటికి రావడం, వెంటనే వెళ్ళిపోవడమా? 2 రోజులు ఇక్కడ ఉండి 2 రోజుల జీతం అంటే 48 గంటలు. అమ్మమ్మమ్మ వీల్లేదు. నా మీద ఒట్టు, నన్ను చంపుకుతున్నట్లు. డాడీ పోనీయండి, ఆయన ఏదో బాధపడుతున్నారు. ఇక్కడ అట్మాస్ఫియర్ చాలా మనకి ఇక్కడ ఒక రోజు రెస్ట్, ఆయన మనకు హోస్ట్. సరే సరే, మీ మాట కాదండం ఎందుకు, అలాగే కానివ్వండి. అదృష్టవంతుణ్ణి. సంతోషం సంతోషం. రెండమ్మలు సమయానికి వచ్చారు. రండి తల్లులు. బాబుగారు, బాబుగారు, పెద్దమ్మాయి కాంచనమాల, చిన్నమ్మాయి రత్నమాల, బిపియుసి శ్రీనివాస భూపతులు, కోటీశ్వరులు, మన రంగారావు తండ్రి గారు. అలా చూస్తారేమమ్మా. దండం పెట్టింది, దండం పెట్టింది. నమస్కారం. బుచ్చబ్బాయి గారు. నన్ను గారు అనక్కర్లేదు. ఆయుక్షేణం, ఐశ్వర్యక్షేణం. సరే, మాకు కొంచెం తలనొప్పిగా ఉంది, రెస్ట్ కావాలి. గెస్ట్ హౌస్ ఉందిగా, దయచేయండి దయచేయండి. అమ్మాయి నా కన్నువ పట్టండి, వెళ్ళండి. అయ్యా, మీరు చెప్పిన కథా డైలాగులు నాకు ఎక్కడో విన్నట్టే ఉన్నాయి. మీకు రాని కొత్త నాకెక్కడి నుంచి వస్తుందండి? అక్కర్లేదు, నా డబ్బు నాకు పారండి, పోతాను. మా గానాజ్ బజానా మే రొక్కం దక్కే రొక్కం రొక్కం. గుడ్, బాగుందయ్యా. ఇది మన గెస్ట్ హౌస్. ఐ సీ. తమలాంటి ప్రభువులు వస్తుంటే ఇక్కడే దిగుతుంటారు. డాడీ, వీరే మన మ్యూజిక్ డైరెక్టర్, పేరు నిషా. నిషా, వీరే మన ఫైనాన్స్. ఒరే, నా పరువు తీస్తున్నావురా. మరి నీ దగ్గర డబ్బు తీసుకోవడం చేత కాలేదే. కవి, మీరెవరు? సార్, మీ మీదే సార్ పాట. గడ్డం చాలా బాగుంది. ఎక్కడ కొన్నారు సార్? వాట్? నువ్వు ఉన్నానా? వేషం బ్రహ్మాండంగా ఉందండి. బ్రహ్మాండమైన గడ్డం. చూడండి సార్, నా పిక్చర్ లో ఒక తండ్రి వేషం ఉంది, వేస్తారా? ఏమిటా? ఎవరనుకున్నావు మీరు? ఎవరు? పరమ కోటీశ్వరులు, శ్రీనివాస భూపతులు. మా డాడీ. మీ డాడీ? కవి, అయితే మీ డాడీతో చెప్పి 10 లక్షల రూపాయలు పెట్టించు, నీ మీద కలర్లో పిక్చర్ తీయేస్తాను. డాడీ 10 లక్షలు కావాలట. రంగా, బుచ్చబ్బాయి, చెప్తాం చెప్తాం. ఈ నాటకం వాడితో మమ్మల్ని ఇక్కడ బస చేయమంటావటయ్యా. ఎంత మాట, ఎంత మాట, ఎంత మాట. బాబుగారు, ఏదో మా వాడికి సినిమా పిచ్చి. బుచ్చబ్బాయి, చెప్తాం బాబుగారు, చెప్తాం. చెప్పాయి గారు, డాడీకి చాలా కోపంగా ఉంది. నేను నువ్వే కాదు, నువ్వు కూడా డాడీ మాట్లాడక. బాబు, అన్ని ఏర్పాటు చేశాను. బాయ్ ఉంటాడు, నాన్నగారికి ఏమైనా కావలిస్తే వెంటనే టెలిఫోన్ గుద్దేస్తాను. తండ్రి, ఏమిటది? నేను నీకు తండ్రిని కాదు, నువ్వు నా కొడుకువి కాదు, ఫాదర్. ఏమిట్రా నాన్న? నాన్న? నన్ను నాన్న అనే అర్హత నీకు ఏనాడో పోయిందిరా. ఒరే 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 ఒరే, ఏమిట్రా సినిమా డైలాగులు వాగుతున్నావు? సరిగ్గా మాట్లాడతావా, తన్నమంటావా? తంతావురా, తంతావు. వెన్నుపోటు పొడిచేవాడికి తన్నులు ఒక లెక్క అంట. వెన్నుపోట? ఇంత మిత్రద్రోహం చేస్తావరా నువ్వు? ద్రోహమా? నేనా? కాక నేను ప్రేమించే పిల్లని వల్ల వేసుకున్నది చాలక ఆ పిల్లని పెళ్లి చేసుకోవడానికి పైగా నా చేతనే అరకం ఆడిస్తావు. ద్రోహి, ద్రోహి. రత్నమాల నువ్వు ప్రేమించావా? రత్నమాల ఎవర్రా? నా కాంచనమాల గురించి నేను మాట్లాడుతుంటే. కాంచనమాల నువ్వా? భలే పని చేశారా? అది కాదురా, నా ఇస్తోకు రత్నమాలరా నాయనా, నీ కాంచనమాల చెల్లెలు. నిజమా? అవునరా తండ్రి, నీ కాంచనమాల నాకు వదిన కాదు, నేను లక్ష్మణుడు. ఒరే ఒరే ఒరే, ఈ ఏడుపు ముందే ఆడవకూడదంటరా. ఇందాక నుంచి నా ప్రాణం తీసావు కదరా. ఒరే ఒరే, నువ్వు కూడా అలా దబాయించేసావు కదరా, బాగా యాక్ట్ చేసావు కదరా. కొడుకు అబ్బా అబ్బా, తలచుకుంటే గుండె పగిలిపోతుంది. మొన్న షేర్ మార్కెట్ లో 50 లక్షలు పోయిందట. నవ్వుతూ చెప్తున్నాడు. కోట్లంటే ఏదో చిరిగిపోయిన కోట్లాగా ఉంది కానీ డబ్బులా కనిపించట్లేదు ఆయనకి. 1 కోటి పోతే ఇంకో కోటి వస్తుంది అంటున్నాడు. వింటున్నావా తల్లి? నా అంచనా వాళ్ళ ఆస్తి అప్పుడు పోను ఒక 10 కోట్లన్నా ఉంటుంది ఆస్తి. ఓడలంతేసి మేడలు, ఊరంతేసి కార్లు,
వాళ్ళ పెట్టి మన ఇల్లంత ఉంటుందని నేను అనుకుంటున్నాను. దీనంతటికీ వారసుడు ఎవడు? మన రంగడు. వాణ్ణి గిని మనం అల్లుడుగా చేసుకుంటే అల్లుళ్ళే చేసుకుంటావా నెత్తిరికించుకొని ఊరేస్తావు? నాకు తెలీదు. నేను మాత్రం అతన్ని చేసుకోను. ఖచ్చితంగా చెప్తున్నాను నాన్న. అమ్మా, కోట్ల ఆస్త మా కోట్లు. గంగలో కలవని నాకే. అమ్మా, ఇటువంటి సంబంధం వచ్చినందుకు మీ అమ్మే నాన్న, ఇలాంటి వాటికి అమ్మ పేరు ఎత్తకు. అమ్మే ఉంటే నన్నే వెనకేసుకొచ్చేది. నేను మాత్రం అతన్ని చేసుకోను. అమ్మమ్మ ఎంత పెంచుతాను, కోట్లు చేజారిపోవలసిందే. ఏమిటా ఇది? తన ఆశలన్నీ మన మీద పెట్టుకొని పెంచిన నాన్నగారి మాట తీసేస్తావా? ఇదేనా నీ చదువు? ఇదేనా నీ సంస్కారం? ఇదేనా ఆయన మీద నీకున్న భక్తి, గౌరవం, ప్రేమ? ఏమిటో నీ లెక్చర్లు? నా పెళ్లి నా ఇష్టం, నీ పెత్తనాటి మధ్య అక్క చాలప. సరేలే నాన్న. నాన్న నాన్న బాధపడకు నాన్న, నేను చేసుకుంటాను. ఆయన కొడుకునే కాదు, ఆ ఇంటి పందిరి గుంజనైనా సరే నేను చేసుకుంటాను. నీ సంతోషమే నాకు కావాల్సింది. నా తల్లి, నా బంగారు తల్లి. ఇచ్చేనన్నా, మాట ఇచ్చి. మాట ఇచ్చేస్తానమ్మా, మాట. ఇదంతా నా ఊహమ్మా. తల్లి, ఇంకా ఎంత కథ ఉందని. సంతోషమ్మా.